తెలంగాణ బీజేపీ అధ్యక్షంలో రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఉమ్మడి వరంగల్ బూత్ ప్రెసిడెంట్ సమావేశం అక్కడ అవుతుంది. ఈ రెండు తర్వాత వారు హైదరాబాద్ వచ్చి నెక్స్ట్ డే వారు స్టేట్ వర్కింగ్ కమిటీ, స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఏదైతే మనం ఈరోజు మేము స్టేట్ కమిటీ అనౌన్స్ చేసినామో దాంతోపాటు అక్కడ ఆఫీస్ బేరస్ మీటింగ్ కూడా ఉంటుంది. అది గట్కేసర్లో ఉంటుంది. ఈ యొక్క అక్కడి నుంచి వారు మధ్యాహ్నం పూట భోజనం అనంతరం వారు ఢిల్లీ పోవటం జరిగింది. 3 రోజులు ఒక జాతీయ అధ్యక్షుడు తెలంగాణకు కేటాయిస్తున్నారంటే ఇది తెలంగాణ మీద ఫోకస్, తెలంగాణలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి ఈరోజు అధికార దిశలో భారతీయ జనతా పార్టీ నడవాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో జాతీయ అధ్యక్షుడు 3 రోజులు తెలంగాణకి ఇచ్చారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ తెలంగాణ ప్రజల తరఫు నుంచి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ యొక్క సందర్భంగా తెలంగాణ ప్రజల తరఫు నుంచి, తెలంగాణ కార్యకర్తల నుంచి నితిన్ నవీన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారికి మేము ఈ యొక్క తెలంగాణకు స్వాగతం పలుకుతూ గత నెలనే నరేంద్ర మోదీ గారు మన రాష్ట్రానికి రావడం జరిగింది. తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు కూడా రావడం జరిగింది. ఇప్పుడు నితిన్ నవీన్ గారు కూడా వస్తున్నారు. ఈ విధంగా మా జాతీయ నాయకులందరూ కూడా తెలంగాణ బాట పడుతున్నారు. తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ సంబంధించిన కార్యకర్తలకు కూడా మన ఉత్సాహము, ఒక విశ్వాసాన్ని, తప్పకుండా అధికారంలో వస్తే విశ్వాసాన్ని కూడా కలిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇది కాక మన రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న వారు ఈ యొక్క తుంగభద్ర విషయంలో చాలా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఈ తుంగభద్ర విషయంలో ఏ గేట్స్ విషయంలో అయితే ఓపెన్ చేస్తున్నాం, రిపేర్ చేస్తున్నాం, దానికి మేము వీఆర్ నాట్ అగైన్, వి వెల్కమ్ ఇట్. గేట్స్ వరకు కావాల్సి ఉంది అది. కానీ సిఆర్ పాటిల్ గారు అంటే మన కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా మా వాటర్ ఇండస్ట్రీ, మన మినిస్ట్రీ అయితే ఉందో వారు ఈ యొక్క సంబంధించినటువంటి ఒక ఏవైతే మాట్లాడారో, ఏం మాట్లాడారు, ఏమేమి ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు అనే విషయాన్ని కూడా వారు క్లారిఫై చేయాల్సి ఉంటుంది ప్రజలకు. ఎందుకంటే మనకు తెలుసు తుంగభద్ర సంబంధించినటువంటి ఒక ఏదైతే దీని మీద 35 టీఎంసీలు నవేలి రిజర్వాయర్ కర్ణాటకలో ఒక ప్రపోజల్ ఉంది, అక్కడ వాళ్ళు వాడే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కిందికి వస్తే గుండ్రేవల ప్రాజెక్ట్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది, దానికి మళ్ళీ 20 టీఎంసీ వాడే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ యొక్క రెండు దానికి కూడా ట్రైబ్యునల్ సంబంధించినటువంటి ఒక ఈ నీటి వాటా పంపకాలు లేవు. మరి ఎటువంటి ఒక దాని మీద క్లారిటీ మన రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు తెలంగాణ, ఎందుకంటే తెలంగాణకు రావాల్సింది 15.9 ఈ యొక్క దీంట్లో. ఇప్పుడు దీంట్లో మనకు కనబడుతుంది ఓన్లీ 5 టీఎంసీ మాత్రమే వచ్చేటువంటి అవకాశాలు మనకు కనబడతా ఉన్నాయి. మనకు 15.9 మనకు వచ్చినప్పుడు ఈ రెండు ప్రాజెక్టుల సంగతి ఏంది, మీరు మంత్రి గారితో ఏమేమి మాట్లాడారు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే 968 టీఎంసీ మనకు గోదావరి ప్రాజెక్టుల కింద మనకు ఈ యొక్క స్టేట్కు ఏదో అష్యూర్డ్ వాటర్ ఇది. తర్వాత ఈ మన రెండోది ఛత్తీస్గఢ్ నుంచి మనకు రివర్ యూటిలైజేషన్ ప్రోగ్రామ్ మనకు ఉన్న లింకింగ్ ఆఫ్ రివర్స్ కింద అది ఇంచంపల్లి, అది కూడా ప్రాబ్లం లేదు. కానీ కృష్ణా వాటర్ అయితే అష్యూర్డ్ వాటర్ అవుతుంది, ఎందుకంటే తుంగభద్ర కూడా కృష్ణా బేసిన్ కాబట్టి, ట్రిబ్యూటరీ టు ది కృష్ణా కాబట్టి అష్యూర్డ్ వాటర్స్ ఇన్ కృష్ణా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా కానీ ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సంబంధించిన దాంట్లో, ఏపీ రీఆర్గనైజేషన్ దాంట్లో ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణకు మోసం చేశాయి. ఒకరు రీఆర్గనైజేషన్ యాక్ట్లో బ్రిజేష్ సంబంధించినటువంటి ఒక అవార్డుని, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డుని కేసీఆర్ గారు మళ్ళీ ఆ రోజు మనకు రావాల్సిన వాటా కన్నా తక్కువ ఒప్పుకొని
వారు సంతకాలు పెట్టడము ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలకు తుంగభద్ర విషయంలో మెయిన్గా ఆర్డిఎస్ ప్రాజెక్టు విషయంలో భారతీయ జనతా పార్టీ అడిగేది ఒకటే, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రాలకు ఏవైనా డిస్ప్యూట్స్ వస్తే మేము ఎంపైర్గా మధ్యవర్తం వహించి ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాం. గత ప్రభుత్వం కూడా చాలాసార్లు సుప్రీంకోర్టు పోయి అటుపోయి అన్ని రకరకాలైనటువంటి డిలే చేసినాయి ప్రాజెక్ట్స్ మీద. ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం కూడా వారు కూడా తెలుసుకోవాలి ఏంటంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక మధ్యవర్తితోనే ఈ యొక్క సమస్యకు ఒక పరిష్కారము వస్తున్నది, రావాలని కూడా మేము అడుగుతున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు లోపల పోయి సిఆర్ పాటిల్ గారితో ఏం మాట్లాడారు, మినిస్టర్ మిగతాలు ఎందుకు బయటికి పెట్టారు, రాష్ట్రానికి వచ్చేటటువంటి వాటాలు మనకు వస్తున్నాయా, ఈ రెండు ప్రాజెక్టులు నెవేలి ప్రాజెక్టులకు మన అవన్నీ కూడా దాని విషయంలో ఏం మాట్లాడారు, ఇదంతా కూడా తెలంగాణ ప్రజలకు స్పష్టం చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారిని చెప్పి మీకు తెలియజేస్తూ, మరి నిన్న మొన్న మనం చూస్తూ ఉన్నాం ఎస్ఐఆర్ సందర్భంగా కొన్ని స్టేట్మెంట్లు ముఖ్యంగా ఓవైసీ మాట్లాడడం జరిగింది. బీజేపీ ఐడి కార్డు ఉంటేనే ఉంటుందా, పాస్పోర్ట్ చెల్లదా అని చెప్పి. పాస్పోర్ట్ చెల్లుతుందా అనే విషయం ఇప్పుడు కాలేదు. పాస్పోర్ట్ అనేది ఇది సిటిజన్స్ సంబంధించిన కాదు, ఇది ట్రావెల్ డాక్యుమెంట్ అని అనడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఎ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. 2013లో బాంబే హైకోర్టు కూడా 2013 బాంబే హైకోర్టు జడ్జిమెంట్ ఏంటంటే పాస్పోర్ట్ ఈజ్ ఎ ట్రావెల్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ నాట్ ప్రూఫ్ ఆఫ్ యువర్ సిటిజన్షిప్, ఇట్ ఈస్ నాట్ ఎ కన్క్లూజివ్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. ఎందుకంటే దలాయి లామా కూడా ఎల్లో పాస్పోర్ట్ ఉంది మన ఇండియాది, బట్ దలాయి లామా ఈజ్ నాట్ అవర్ ఇండియన్ సిటిజన్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ సిటిజన్షిప్ పాస్పోర్ట్ కెన్ బి ఒబ్టైన్డ్ బై ఎనీ పర్సన్ హూ ఈజ్ స్టేయింగ్ ఇన్ ఇండియా, బట్ హీ మే నాట్ బి ఇండియన్ సిటిజన్ అనే దాంట్లో 2013 బాంబే హైకోర్టు ఇచ్చింది. సో కాబట్టి పాస్పోర్ట్ ఇష్యూడ్ అండర్ 1967 యాక్ట్ కింద సెక్షన్ 20 of the Passport Act empowers central government in public interest to issue passport even to a person who is not a citizen. Act section 20 కింద 1967 Passport Act కింద a passport empowers the central government in public interest to issue a passport even to a person who is not a citizen of India. So కాబట్టి ఈ వర్డింగ్ దీంట్లో ఉండేది కాబట్టి this cannot be a conclusive proof of a citizenship. It is only a